మరి ఈరోజు లోకేష్ గారు ఐటీ శాఖ మార్చులుగా, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అలాగే విద్యాశాఖ మార్చులుగా గడిచిన 20 నెలలుగా సుమారు 2,986 కోట్ల రూపాయలు మరి ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందో దానికోసం నిధులు రిలీజ్ చేయడం చాలా ఆనందం అండి. గత ప్రభుత్వాలు అయితే ఆ నిధులు చెల్లించక, అలాగే ఆ తల్లులు ఖాతాలో వేసి సకాలంలో ఫీజులు కాలేజీలు అందక అనేక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉండేది గత ప్రభుత్వం చేసేటటువంటి నిర్వాహకం. కానీ మరి విద్యాశాఖ మార్చులుగా పదవీ స్వీకారం చేసిన దగ్గర నుంచి, బాధ్యతలు తీసిన దగ్గర నుంచి నేరుగా ఆ విద్యా సంస్థలకే ఆ డబ్బులు చేరవేయడం, పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం చాలా సంతోషదాయకం అండి. ఈ సందర్భంగా మరి మా జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మార్చులుగా అయినటువంటి లోకేష్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మానవ వనరుల అభివృద్ధి మరి విద్యతోనే సాధ్యపడుతుంది. దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, అలాగే కూటమి పార్టీ నాయకుల యొక్క ఆలోచనను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు మానవ వనరుల అభివృద్ధి కోసం సుమారు 34,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. 34,000 కోట్లు పైచీలిక. ఎప్పుడు కని విని ఎరగనంట అంతగా అందులో డబ్బులు కేటాయించడం జరిగింది. రేపు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఉండేటట్టు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. విద్యా ప్రమాణాలను పెంచడం, అలాగే భవిష్యత్తుకి అవసరాలకి అనుగుణంగా మానవ వనరులు తయారు చేయడం ధ్యేయంగా ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.